హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను ఇవాళ పచ్చి మామిడికాయతో పచ్చడి తయారు చేయబోతున్నాను అనమాట. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే ఇంకెప్పుడు కూడా ఇలాగే తయారు చేసుకుంటారు అనమాట. దానికోసం నేను ఫస్ట్ 2 మామిడికాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా తీసుకుని నీట్గా ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ నాకు 2 కాయలకి ఇన్ని ముక్కలు అయితే అయినాయి అనమాట. 2 కాయలకి 2 చిప్పలు కొబ్బరి ముక్కలు అనమాట. పచ్చి కొబ్బరి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కలు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 10 days వరకు దీన్ని స్టోర్ చేసుకుని తినచ్చు. బయట ఉంటే కనుక ఒక 2-3 days అయితే పాడవకుండా ఉంటుంది అనమాట. ఈ కొబ్బరి ముక్కలు ఇందులో ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని దీన్ని మనం ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఆ క్వాంటిటీకి టేస్ట్కి సరిపడనమాట నేనైతే 1 స్పూన్నర సాల్ట్ వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక 1/2 స్పూను పసుపు, ఒక 4 స్పూన్స్ కారం పొడి. ఎక్కువ కారం ఉంటే కనుక మనకు ఇంట్లో యూస్ చేసే కారం 4 స్పూన్స్ వేసుకోండి. లేదు మీది కొంచెం కారం చప్పగా ఉంటుంది అనుకుంటే కనుక 5 స్పూన్స్ వేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి. ఇందులో మనము ఆవాలు మెంతులు కలిపి ఫ్రై చేసుకున్న పౌడర్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఒక 4 స్పూన్స్ మెంతులు తీసుకొని బాగా ఫ్రై చేసుకొని కట్టేసిన తర్వాత అందులో ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకుని కొంతసేపు అది వేడెక్కిన తర్వాత చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత అప్పుడు దాన్ని పౌడర్ చేసుకుంటే మెంతిపిండి తయారవుతుంది అనమాట. ఆల్రెడీ నా దగ్గర మెంతిపిండి అయితే చేసింది ఉంది, అదే యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు నేను మళ్ళీ గ్రైండ్ చేసుకొస్తాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోవాలన్నమాట. చూడండి, అసలు నోట్లోంచి నీళ్ళు పడుతున్నాయి అనమాట తాలింపు వేయకోకుండానే. బేసిక్గా ఇదేంటంటే కొంచెం నిలవ పచ్చడి టైప్ అనమాట. ఒక 10 days వరకు కూడా ఉంటుంది అనమాట. మన మామిడికాయలో కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడితోనే ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి తాలింపు అయితే వేసుకోవాలన్నమాట. దానికోసం చిన్న కళాయి అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక పచ్చడి కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఒక 6 to 7 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూను మినప్పప్పు. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పోపు అన్నది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయ్యాక ఇందులో వెల్లుల్లిపాయలు, నేనైతే ఒక 1/2 డజన్ వెల్లుల్లిపాయలు అయితే వేసాను. ఎంత వెల్లుల్లిపాయలు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా సువాసన అన్నది వస్తుంది అనమాట పచ్చడి అన్నది. నేను ఆల్రెడీ అందులో పచ్చడిలో కూడా ఒక 5 or 6 వేసాను. మళ్ళీ ఇందులో కూడా ఒక 6 వెల్లుల్లిపాయలు ఈ విధంగా కచ్చాపచ్చిగా కొట్టేసి వేసాను అనమాట. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంటే ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇందులో. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసుకుందాం. ఒకవేళ సాల్ట్ సరిపోతే కనుక ఆయిల్లో వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే సరిపోయింది, ఇంకేం యాడ్ చేసుకోగలనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పోపు ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకుందాం. సో ఎమ్మి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.